హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ఎస్డబ్ల్యూకి సంబంధించి ప్రాథమిక కీలో ఉన్నటువంటి తప్పులకు మనము ఆన్లైన్లో ఏ విధంగా ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయాలి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు తప్పకుండా ఆబ్జెక్షన్స్ అనేవి పెట్టండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, లేదంటే మీరు నష్టపోతారండి 100%. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీద ఎక్కువ మంది ఆ యొక్క ఆబ్జెక్షన్స్ అనేవి ఇచ్చినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో ఏదో సంథింగ్ ఉంది, సో చూద్దాం అన్నట్టుగా, దిస్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అన్నట్టుగా వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకొని కన్సిడర్ చేస్తారు. దయచేసి అందరూ రైజ్ చేయండి. సో ఏ విధంగా రైజ్ చేయాలని చూద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు ట్యాబ్ అనేది ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్ లో ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇస్తాను, దానిపైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట, డాష్ బోర్డ్. సో ఇక్కడ మీరు ఏమి ఎంటర్ చేస్తారంటే కనుక మీ యొక్క టీజీపీఎస్సీ ఐడి ఉంటుంది, హాల్ టికెట్ పైన చూసుకోండి. ఆ యొక్క ఐడి ఇవ్వండి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత గెట్ డేటా అంటే గనక మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు అవుతుంది అనమాట, రైట్. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ప్రధానంగా చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఒకటి ఉందన్నమాట. ఏంటంటే అది ఇక్కడ చూడండి, క్యాండిడేట్ క్వశ్చన్ పేపర్ అండ్ రెస్పాన్సెస్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు మొబైల్లో కూడా చేయొచ్చు అండి. ఇది 100% సిస్టమే ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు, మొబైల్లో చేసుకోవచ్చు, రైట్. అయితే దీనిపైన మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ యొక్క క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి మనకు క్వశ్చన్స్ అయితే ఆ కిందికి మీదికి ఉంటాయి అనమాట. జంపింగ్ అంటే ఇంకొక క్యాండిడేట్ కి ఒక విధంగా ఉంటుంది, ఒక క్యాండిడేట్ కి పలానా క్వశ్చన్ ఇంకో విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను అది చూపెట్టబోతున్నాను. సో ఏ విధంగా ఉంటాయి మళ్ళీ మీకు ఏంటని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏ క్వశ్చన్ కి రైజ్ చేయాలనుకుంటున్నాను అంటే కనుక ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. నాకు క్వశ్చన్ నెంబర్ 108 ఇది, కానీ వేరే వాళ్ళకి ఇది వేరే రకంగా ఉంటుంది అనమాట, రైట్. ఇక్కడ క్వశ్చన్ ఐడి ఉంటుందండి. ఈ ఐడి అనేది రాసుకోవాలా మీరు ఒక పేపర్ మీద. ఇక్కడ 630-680 అండ్ 842604 అని చెప్పేసి ఉంది కదా. ఈ యొక్క క్వశ్చన్ ఐడి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. జూన్ 2023 నాటికి తెలంగాణకు చెందినటువంటి ఏ మంత్రి సరైనటువంటి మంత్రిత్వ శాఖతో జతపరచబడలేదు అని చెప్పేసి ఏ, బి అండ్ సి అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఆ యొక్క మంత్రుల పేరు ఇచ్చారు, సో ఇక్కడ శాఖ ఇచ్చారు. సో చూసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చనే తప్పుగా ఉంది. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. సో ఏంటంటే 2023లో కాదు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. యాక్చువల్ గా చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ కావడం జరిగింది. క్యాబినెట్ మంత్రులందరూ కూడా మరి వాళ్ళు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 2023 డిసెంబర్ లో చేశారు. కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ నేను చేయాలనుకుంటున్నాను. సో అప్పుడేం చేస్తారంటే మీరు ఇక్కడికి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే క్వశ్చన్ మరి రాంగ్ అనుకున్నారో, సో దేనికైతే క్వశ్చన్ కి మీరు ఆబ్జెక్షన్ తెలియచేయాలనుకుంటున్నారో దానికి ఇక్కడ మీరు క్వశ్చన్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చాలా ఉంటాయి, 150 క్వశ్చన్లకి 150 క్వశ్చన్స్ ఇక్కడ మనకు ఐడీలు అయితే ఉంటాయన్నమాట. వాటి యొక్క క్వశ్చన్ ఐడి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది పేపర్ 1 పెడుతురా, పేపర్ 2 పెడుతురా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసుకోండి, చూసుకోండి అందులో ఏ క్వశ్చన్ మరి ఎన్నో నెంబర్ పైన ఉంది. సో క్వశ్చన్ ఐడి అనేది చూసుకోండి. తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి రీజన్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ ఆబ్జెక్షన్ దేనిపైన పెడుతుర్రు ఈ క్వశ్చన్ కి సంబంధించి అని చెప్పేసి అంటారు. సో ఇన్కరెక్ట్ ఉందా, లేకపోతే ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ ఉన్నాయా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా, దీనికి ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ ఉందా, లేకపోతే ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఉందా, లేకపోతే అవుట్ ఆఫ్ సిలబస్ ఉందా, లేదంటే అదర్స్ ఉందా. సో దీంట్లో ఏదో ఒకటి ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి రిలేటివ్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనేం పెడుతున్నానంటే ఇన్కరెక్ట్ అని చెప్పేసి పెడుతున్నాను. క్వశ్చనే ఇన్కరెక్ట్ గా ఉంది కాబట్టి. సో మరి ఇక్కడ ఏం రాయాలి సార్? ఇక్కడ చూడండి, యువర్ ఆబ్జెక్షన్ ఆన్ క్వశ్చన్ కీ అని చెప్పేసి ఉంది కదా. సో ఏం రాయాలి ఇక్కడ అంటే కనుక మనకు ఈ క్వశ్చన్ పైన మనం ఓన్లీ ఇక్కడ ఇంగ్లీష్ లోనే రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ టెక్స్ట్ అయితే నేను టైప్ చేసి పెట్టుకున్నాను. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత రైట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసేయండి. సో నేనేమంటున్నా, దిస్ ఈస్ ఏ రాంగ్ క్వశ్చన్ బికాస్
ద కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ డిసెంబర్ 2023. రాంగ్, దేర్ ఆర్ రాంగ్, దట్స్ వై హెన్స్ ఐఎమ్ ఆబ్జెక్టింగ్ అని చెప్పేసి రాశాను. ఓకేనా? సో ఇలా ఇంగ్లీష్ లోనే రాయాలి. ఇక్కడ తెలుగులో రాస్తే గనక వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఓకేనా? సో మళ్ళీ ఇట్లా చెప్పాను కదా ఇక్కడ, మరి దీనికి సంబంధించి నీ దగ్గర సోర్స్ అంటే ఎక్కడి నుంచి చెప్తున్నావు నాయన నువ్వు, కరెక్టే, నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా అంటే గనక ఇక్కడ చూడండి, మనము ఇందులో ఏదైనా కానీ బుక్ నేమ్ తీసుకోవచ్చు, ఆధార్ ఏదైనా తీసుకోవచ్చు, ఎడిషన్ ఏదైనా తీసుకోవచ్చు, యూఆర్ఎల్ అంటే ఏదైనా వెబ్సైట్ కి సంబంధించినటువంటి మరి యూఆర్ఎల్, వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ కూడా అక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఎలాంటి మనకు సోర్స్ ఉన్నది మన దగ్గర, దాని పేరు రాయండి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క పబ్లికేషన్, అందులో ఏదైనా పేజ్ నెంబర్ ఉంటే పేజ్ నెంబర్ కానీ, ఆ చాప్టర్ నేము, పేజ్ నెంబర్ ఇట్లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తెలుగు అకాడమీ బుక్స్ అనేవి ప్రామాణికం, వాటిని మాత్రమే ఎక్కువగా కన్సిడర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రైవేటు యొక్క పబ్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చెయ్యవచ్చు, మే నాట్ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు కూడా, ఏదైనా జరగవచ్చు అది. కానీ మీరైతే మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ అయితే అటాచ్ చేసి మరి ఇక్కడ మీరైతే పంపించవలసి ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఏంటి, మరి దీనికి సంబంధించినటువంటి అప్లోడ్ కాపీ ఏదైనా ఉంటే గనక చూడండి, ఇక్కడ అప్లోడ్ చేయమంటున్నాడు. ఇందులో మీరు పీడిఎఫ్ ఫార్మాట్ అయినా పర్లేదు, జేపీజీ ఫార్మాట్ అయినా పర్లేదు, జేపీఈజీ ఫార్మాట్ ఏదైనా ఫార్మాట్ అయినా పర్లేదు, 500 KB లోపల ఉండేటట్టుగా చూసుకోండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఫైల్ అనేది నేను ఇక్కడ చూస్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? సో దాంట్లో నేనేం తీసుకున్నాను, ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ మరి దీనికి సంబంధించి అంటే చూడండి, ఇక్కడ నేను ది హిందూ అనేటటువంటి వెబ్సైట్ లో సో పోర్ట్ఫోలియో అలొకేటెడ్ టు మినిస్టర్స్ ఇన్ ద న్యూ తెలంగాణ క్యాబినెట్ అని చెప్పేసి ఇక్కడ మనకు రావడం జరిగింది వార్త. ఇది డిసెంబర్ 9th 2023 రోజున మరి వచ్చినటువంటి వార్త. ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్స్ చూసుకోవచ్చు, ఎవరికి ఏ శాఖ కేటాయించబడింది ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మనకు ఇక్కడ చూసినట్లయితే పొన్నం ప్రభాకర్ కి కానీ, కొండా సురేఖకి కానీ ఎలాంటి శాఖలు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు ఏందనేది ఈ యొక్క వెబ్సైట్ ని నేను ప్రామాణికంగా తీసుకొని, సోర్స్ గా తీసుకొని నేను ఆబ్జెక్షన్స్ అనేది రైజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము ది హిందూ వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేద్దాము. ఓకేనా? సో ఈ విధంగా మీరు చెయ్యండి. మీరు బుక్ ఉంటే బుక్ నేమ్ మెన్షన్ చేయొచ్చు, ది హిందూ వెబ్సైట్ అన్నమాట. సో కొంచెం హిందూ వెబ్సైట్ అనేది కొంచెం అఫిషియల్ గా ఉంటుంది కాబట్టి, పత్రిక సంబంధించినటువంటి వెబ్సైట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో క్వశ్చనే రాంగ్ ఉన్నప్పుడు 100% వాళ్ళు దీన్ని టేకప్ చేస్తారనమాట. ఓకేనా? సో దీని యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని, సో మనం ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని సో ఇక్కడ చూస్ ద ఫైల్ అంటుంది కదా, సో దీంట్లో మీరు ఆల్రెడీ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫైల్ మీ మొబైల్లో పీడిఎఫ్ చేసి పెట్టుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సబ్మిట్ అంటే గనక మీ యొక్క అబ్జెక్షన్స్ అనేది రైజ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది పేపర్ 1 పేపర్ 2 సెలెక్ట్ చేసుకోండి. అలాగే వ్యూ అండ్ డౌన్లోడ్ అనేది ఇక్కడ చూస్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క అందులో ఉన్నటువంటి క్వశ్చన్ అనేది మీరు ఏ క్వశ్చన్ రైజ్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది. ఆ ఐడి నెంబర్ ఎంతో రాసుకోండి. ఇక్కడ ఐడి నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి ఏ ఆబ్జెక్షన్ దేనిపైన చేస్తున్నారు, అన్ని కరెక్ట్ ఉన్నాయనా కరెక్ట్ లేవనా ఏంటి అనేది ఇక్కడ పెట్టండి. అలాగే యువర్ ఆబ్జెక్షన్ ఆన్ క్వశ్చన్ లేదా కీ పైన మీరు ఇచ్చిన ఏదైనా స్టేట్మెంట్ 200 క్యారెక్టర్స్ 200 పదాలలో ఇంగ్లీష్ లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము మామూలుగా షార్ట్ గా రాసినా పర్లేదు, మీరు ఎలా రాయాలనుకుంటే అలా ఆ క్వశ్చన్ కి సంబంధించి ఇంగ్లీష్ లో రాసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏదైతే రెఫరెన్స్ పెట్టాలనుకుంటున్నారో సోర్స్ టు సపోర్ట్ యువర్ ఆబ్జెక్షన్ కి ఏమి పెట్టాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు ద హిందూ వెబ్సైట్ అని చెప్పేసి రాశాను, కానీ ఇక్కడ 100 క్యారెక్టర్స్ ఇచ్చారు. మీరు ఏమైనా రాయొచ్చు ఖచ్చితంగా. అంటే పలానా బుక్ నేము, అందులో ఉన్నటువంటి చాప్టర్ నేము, అందులో పేజీ నెంబరు, పలానా పారాగ్రాఫ్ లో ఇది మెన్షన్ చేశారు అన్నట్టుగా ఇంగ్లీష్ లోనే రాయండి, తెలుగులో రాయొద్దు. ఓకేనా? సో ఆ యొక్క వెబ్సైట్ అయితే వెబ్సైట్ యొక్క లింకు మరి అలా రాసిన తర్వాత దాని యొక్క బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ పబ్లికేషన్ యొక్క ఫోటో తీసుకోండి. అలాగే చాప్టర్ లోకి వెళ్ళి అక్కడ ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో దానికి సంబంధించి ఫోటో తీసుకొని అవన్నీ పీడిఎఫ్ అనేది మేకింగ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూస్ ద ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేసేయండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి యువర్ ఆబ్జెక్షన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది అనమాట. లేదు సార్ నేను మరొక క్వశ్చన్ కి మళ్ళీ చేయాలనుకుంటున్నాను అని నీకు అనిపిస్తే గనక ఇక్కడ చూడండి, వుడ్ యూ లైక్ టు సబ్మిట్ ఆబ్జెక్షన్ ఫర్ అనదర్ క్వశ్చన్? ఎస్ అంటే గనక మళ్ళీ నేను లోపలికి తీసుకెళ్తుంది, నో అంటే గనక నువ్వు బయటకు వచ్చేస్తావు. ఈ విధంగా
మీరు SWO వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అనేవి ఇవ్వండి. నా పక్కోడు ఇస్తాడు కదా, వేరే వాళ్ళు ఇచ్చినా నాకు మార్క్స్ యాడ్ అయితే అంటే గనక మీరు నష్టపోతారు. అందరూ ఇస్తేనే ఖచ్చితంగా మార్క్స్ యాడ్ అవుతాయి. నాకు మెయిల్ చేస్తున్నారు, దయచేసి నాకు మెయిల్ చేయకండి. సో మీరే అంటే ఎగ్జామ్ రాసినటువంటి క్యాండిడేట్సే పెడితే గనక మనకు మార్కులు యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకే ఐడి పైన ఫర్ ఎగ్జాంపుల్ నేనే పెడుతున్నాను అనుకోండి, దాన్ని కన్సిడర్ చెయ్యరు. ఎక్కువ రావాలి, ఒకే క్వశ్చన్ మీద ఎక్కువ మంది ఆబ్జెక్షన్స్ ఇచ్చినట్లయితే దీంట్లో ఏదో ఉంది, ఇంతమంది ఎందుకు ఆబ్జెక్షన్స్ రైజ్ చేశారని చెప్పేసి ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు కరెక్ట్ గా చూసి దీంట్లో కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అనేది చూసి మనకు మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.